హాయ్ ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక వండర్ఫుల్ వెల్కమ్. మీరందరూ బాగుండాలని, లైఫ్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కుంభరాశి అంటే ఎక్వేరియస్ వారికి అత్యంత ముఖ్యమైన, ఒక రకంగా చెప్పాలంటే వారి జీవిత గమనాన్ని మార్చేసే ఒక ప్రత్యేకమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మన వీడియో టైటిల్ చూశారు కదా, కుంభరాశి వారికి హెచ్చరిక. మీ అదృష్టం మొదలయ్యే ముందు ఈ పరీక్ష వస్తుంది, వెంటనే చూడండి. అవును మిత్రులారా, కుంభరాశి వారు ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అదృష్టం తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది, మరోవైపు శనిదేవుడు పెడుతున్న కఠినమైన పరీక్ష మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ వీడియోలో ప్రస్తుతం నుండి జూన్ 2026 వరకు మీ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, మీరు ఎదుర్కోబోయే ఆ కర్మ పరీక్ష ఏంటి, దాని నుండి బయటపడి అదృష్టాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో ప్రతి పాయింట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో నేను చెప్పే విషయాలు మీ జీవితానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ శివయ్య అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం ఇప్పుడు ముందుగా కుంభరాశి వారి ప్రస్తుత గ్రహస్థితిని గమనిస్తే, మీ రాస్యాధిపతి అయిన శనిదేవుడు ప్రస్తుతం 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12వ ఇల్లు అంటే వ్యయస్థానం. ఇక్కడ శని ఉండటం వల్ల మీకు ఆకస్మిక ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. మీరు ఎంత పొదుపు చేయాలని చూసినా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చయిపోతూనే ఉంటుంది. దీనికి తోడు రాహు కేతువుల ప్రభావం వల్ల మీ మనసులో తెలియని అస్థిరత్వం, అనుమానాలు, అనవసరమైన భయాలు మొదలవుతాయి. నేను చేస్తున్న పని సక్సెస్ అవుతుందా, నా భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. నిద్రలేమి సమస్యలు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండవచ్చు. అయితే ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ గత కర్మలను శుద్ధి చేయడానికి శనిదేవుడు పెడుతున్న పరీక్ష. బంగారం ఎలాగైతే అగ్నిలో కాలిన తర్వాతే మెరుస్తుందో, కుంభరాశివారు కూడా ఈ పరీక్షా సమయాన్ని దాటిన తర్వాతే అసలైన రాజయోగాన్ని అనుభవిస్తారు. ఈ వ్యయస్థాన శని ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక తెలియని ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. ఒక పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో అది వాయిదా పడటం లేదా రద్దు కావడం వంటివి జరగవచ్చు. ఇది మీ సహనానికి పరీక్ష. శనిదేవుడు మీకు క్రమశిక్షణను మరియు ఓర్పును నేర్పించడానికి ఈ కాలాన్ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు చేయాలి అనుకునే కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. డాక్యుమెంటేషన్లో జాప్యం లేదా ప్రయాణాల్లో అంతరాయాలు కలగవచ్చు. కాబట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే రాత్రిపూట ప్రయాణాలు తగ్గించుకోవడం మీ ఆరోగ్యానికి మరియు భద్రతకి చాలా మంచిది. మానసికంగా మీరు ఒంటరిగా ఉన్నామనే భావన కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ రాస్యాధిపతి మిమ్మల్ని మరింత దృఢంగా మలచడానికే ఈ శిక్షను ఇస్తున్నాడు. ఆర్థిక విషయాల గురించి వివరంగా మాట్లాడుకుంటే, ప్రస్తుతం మీరు ఆదాయం కంటే ఖర్చులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఆదాయం వస్తున్నప్పటికీ అది చేతిలో నిలబడకుండా ఏదో ఒక అవసరానికి ఖర్చయిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా లోన్లు లేదా అప్పుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొత్తగా అప్పులు చేయడం లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బులివ్వడం అస్సలు మంచిది కాదు. పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఎవరైనా ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపిస్తే మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. జూన్ 2026 వరకు మీ ఆర్థిక క్రమశిక్షణే మిమ్మల్ని కాపాడుతుంది. అనవసరపు విలాసాలకు పోకుండా కేవలం అవసరాలకి ఖర్చు చేయడం అలవాటు చేసుకోండి. ఈ వ్యయస్థాన శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అది మీలో డబ్బు విలువను పెంచడానికే అని గ్రహించండి. షేర్ మార్కెట్ లేదా రిస్కీ బిజినెస్లలో డబ్బు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోకండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ప్లాన్డ్గా మేనేజ్ చేసుకోవాల్సిన సమయం. ఆరోగ్యం విషయంలో కుంభరాశి వారు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా కాళ్ళు, నాడులు మరియు మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. శనిదేవుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం మీ మొదటి ప్రాధాన్యత కావాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఈ గ్రహాల ప్రతికూల ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ లక్ష్యాల వైపు అడుగులు వేయగలరు. ఈ పరీక్షా కాలంలో మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ బాధ్యత. నిద్రలేమి సమస్య వేధిస్తుంటే మొబైల్ వాడకాన్ని తగ్గించి ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి ప్రయత్నించండి. పాదాల నొప్పులు లేదా జాయింట్ పెయిన్స్ ఉంటే ఫిజియోథెరపీ లేదా తదిన వ్యాయామం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కెరియర్ మరియు వ్యాపారపరంగా చూస్తే మీరు చేస్తున్న పనుల్లో జాప్యం జరగవచ్చు. ఒక పని వెంటనే అయిపోవాలి అనుకుంటే అది వాయిదా పడుతూ ఉంటుంది. దీనివల్ల మీకు చిరాకు, అసహనం రావచ్చు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరగడం లేదా సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం అందకపోవడం వంటివి జరుగుతాయి. కానీ గుర్తుంచుకోండి, కుంభరాశి వారు సహజంగానే పోరాట యోధులు. శ్రమతో మీరు చేసే ప్రయత్నాలు వృధా పోవు. ఇప్పుడు మీరు పడే కష్టం మీ భవిష్యత్తు పురోగతికి పునాదవుతుంది. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు మొదలవ్వడంలో అడ్డంకులు ఎదురైనా పాత పనులను పూర్తి చేయడం మీద దృష్టి పెట్టండి. జూన్ 1 వరకు మీరు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీ బాస్తో లేదా పార్ట్నర్స్తో వాదనలకు దిగకండి. మీ పనిని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళండి. కాలమే మీకు సమాధానం చెబుతుంది. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీ మీద నిందలు పడే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఉంటే ఆ శనిదేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. కుటుంబం మరియు సంబంధాల విషయంలో కొంత దూరం పెరిగినట్లు అనిపించవచ్చు. చిన్న చిన్న మాటలకే వివాదాలు రావడం లేదా కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ భాగస్వామి లేదా పిల్లల విషయంలో కొంత ఓపికగా వ్యవహరించాలి. మీరు పడే పని ఒత్తిడిని ఇంటికి తీసుకువెళ్ళకండి. మీ ఆత్మీయులతో గడిపే సమయం మీకు రిలీఫ్ని ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని అనిపిస్తే అది కూడా ఈ గ్రహస్థితి ప్రభావమే అని గ్రహించి మౌనంగా ఉండండి. పరిస్థితులు సర్దుమడిగిన తర్వాత మీరే వారితో మాట్లాడవచ్చు. బంధాలను కాపాడుకోవడానికి ఈ కాలంలో మీరు కొంత తగ్గి ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. మీ కుటుంబమే మీ బలం, కాబట్టి ఆ బలాన్ని కోల్పోకుండా చూసుకోండి. బంధువులతో ఆస్తి తగాదాలుంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం కాదు. కాబట్టి కొంచెం వాయిదా వేయడం ఉత్తమం. విద్యార్థుల విషయానికొస్తే కుంభరాశి విద్యార్థులు ఈ సమయంలో ఏకాగ్రత లోపించడం వల్ల ఇబ్బందులు పడవచ్చు. చదివింది గుర్తుండకపోవడం లేదా పరీక్షల సమయంలో ఆందోళన చెందడం వంటివి జరగవచ్చు. దీనికి ప్రధాన కారణం శని మీ వ్యయస్థానంలో ఉండటమే. అయితే భయపడాల్సిన పని లేదు. క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ ఉంటే మీరు విజయం సాధిస్తారు. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవడం, హెల్వీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు రివిజన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ నేర్చుకున్నది మాత్రం పక్కాగా గుర్తుంటుంది. మీ టీచర్ సలహాలను పాటించండి. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడితే జూన్ తర్వాత వచ్చే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి జూన్ తర్వాతే మార్గం సుగమమవుతుంది. మహిళల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. గృహిణులు ఇంటి పనుల వల్ల మరియు బాధ్యతల వల్ల అలసటకు గురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో అందరి అవసరాలు తీరుస్తూ మీ అవసరాలను మర్చిపోకండి. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు, కానీ మీ ఓర్పు మీకు విజయాన్నిస్తుంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకండి. మీ ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక బలాన్నిస్తుంది. ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. పిల్లల చదువుల గురించి లేదా వారి భవిష్యత్తు గురించి మీరు పడే ఆందోళన జూన్ తర్వాత తొలగిపోతుంది. అప్పటి వరకు ఓపికతో ఉండండి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది, కానీ దానికి కొంత సమయం పడుతుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ కాలంలో వింత వింత కలలు రావడం లేదా ఏదో తెలియని భయం కలగడం సహజం. ఇది కేవలం మీ మనసులో కలిగే భ్రమ మాత్రమే. రాహువు మిమ్మల్ని అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ శనిదేవుడు మిమ్మల్ని వాస్తవంలో ఉంచుతాడు. ఈ సమయంలో మీరు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. రహస్య శత్రువుల వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు, కాబట్టి మీ ప్లాన్స్ని అందరికీ చెప్పకండి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి.
ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం లేదా భక్తి పాటలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే గ్రహాల ప్రభావం అంత తక్కువగా ఉంటుంది. ఈ పరీక్షా కాలం మీ కర్మలను క్లియర్ చేయడానికి ఒక సువర్ణ అవకాశం అని భావించండి. శనిదేవుడు న్యాయాధికారి. ఆయన మీకిస్తున్న ఈ కష్టాలు మీ తప్పులను సరిదిద్దుకోవడానికి మాత్రమే. మీరు ఇన్నాళ్ళు చేసిన పొరపాట్లు ఏవైనా ఉంటే వాటిని గుర్తించి మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇతరులకు అపకారం చేయకండి. మీ చేతనైనంతలో సహాయం చేయండి. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు లేదా కష్టపడి పనిచేసే కూలీలకు సహాయం చేయడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీరు ఎంత వినయంగా ఉంటే అంత త్వరగా ఈ పరీక్షా కాలం గడిచిపోతుంది. అహంకారాన్ని దరిచేరనీయకండి. మీ విజయాల గురించి అతిగా చెప్పుకోకండి. మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే ఫలితం దానంతట అదే వస్తుంది. ప్రయాణాల విషయంలో కుంభరాశి వారు మే మరియు జూన్ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు వాహనాన్ని 1-2 సార్లు చెక్ చేయించుకోండి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుంటే మీ ఇష్టదైవానికి ప్రార్థన చేసి వెళ్ళండి. ప్రయాణాల్లో వస్తువుల జాగ్రత్త కూడా చాలా ముఖ్యం. మీ విలువైన సామాగ్రిని లేదా డాక్యుమెంట్స్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. తీర్థయాత్రలు చేయడం వల్ల మీ మనస్సుకి శాంతి లభిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి వచ్చే వార్తలు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేయవచ్చు. కానీ ధైర్యంగా ఉండండి. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయి. ఇక అసలైన శుభవార్త ఏమిటంటే ఈ పరీక్షాకాలం శాశ్వతం కాదు. జూన్ 2, 2026 నుండి ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. దేవగురువైన బృహస్పతి ఉచ్చస్థితిలోకి మారి మీకు అత్యంత సానుకూల స్థానంలోకి ప్రవేశిస్తారు. జూన్ 2 తర్వాత మీ జీవితంలో ఆటంకాలన్నీ మంచులా కరిగిపోతాయి. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో భారీ లాభాలు, ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి కావడం వంటి శుభ ఫలితాలు మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నిండుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ కష్టాలన్నీ జూన్ 2 తర్వాత వచ్చే ఆ అద్భుతమైన సుఖకాలాన్ని తట్టుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే చిన్న చిన్న పరీక్షలను చూసి భయపడకండి. వెలుగు వచ్చే ముందు చీకటి ఎలాగైతే ఎక్కువగా ఉంటుందో మీ అదృష్టం మొదలయ్యే ముందు ఈ పరీక్ష కూడా అలాగే ఉంటుంది. గురుగ్రహం యొక్క ఉచ్చస్థితి వల్ల కుంభరాశి వారికి జూన్ తర్వాత సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుంది. మీరు చేసే సలహాలకు అందరూ విలువ ఇస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని వారికి అద్భుతమైన సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అప్పుల ఊబిలో ఉన్నవారు ఆ అప్పుల నుండి బయటపడటానికి మార్గాలు కనిపిస్తాయి. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితం ఒక ట్రాక్లో పడుతుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం జూన్ 2 నుండే మొదలవుతుంది. కాబట్టి అప్పటి వరకు మీరు మీ సహనాన్ని కోల్పోవద్దు. ఆ దైవబలం మీకు తోడుగా ఉంటుంది. ఈ పరీక్ష కాలంలో మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు మరియు పరిహారాలు ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారు ప్రతిరోజు శని స్తోత్రం లేదా ఓం శం శనీశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. ప్రతి శనివారం నల్లని వస్తువులను అంటే నల్ల నువ్వులు, ఇనుము, నూనె లేదా నల్లని ధాన్యాలను పేదలకు దానం చేయండి. ఇది శనిదేవుని ఆగ్రహాన్ని తగ్గించి అనుగ్రహాన్ని పెంచుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శనిదేవుడు హనుమంతుడి భక్తులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. కాబట్టి ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలో రోగనిరోధక శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వీలైతే శనివారం రోజున కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టండి. కుక్కలకు ఆహారం ఇవ్వడం కూడా చాలా మంచి పరిహారం. కుంభరాశివారు ఈ సమయంలో విలాసాలకు దూరంగా ఉండటం మరియు సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది. మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నెగిటివ్ వైబ్స్ తొలగిపోతాయి. పాత వస్తువులను లేదా విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకండి. ఇది మీ మనసు మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.
దాన ధర్మాలు చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చెయ్యండి. ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యకుండా ఆ భగవంతుని మీద నమ్మకంతో చెయ్యండి. శివాలయాన్ని సందర్శించి శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా శనిదోషం నివృత్తి అవుతుంది. ఓం నమః శివాయ మంత్రాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండండి. ఇది మీ మనసుకి ఒక రకమైన ధైర్యాన్ని మరియు ప్రశాంతతను ఇస్తుంది. మీ కెరియర్లో కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే జూన్ 2 వరకు వేచి ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు ఖచ్చితంగా తీసుకోండి. తొందరపడి ఉద్యోగం వదలడం లేదా బిజినెస్ని క్లోజ్ చేయడం వంటివి చేయకండి. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమే. మీలో ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి ఈ కాలాన్ని వాడుకోండి. ఆన్లైన్ కోర్సులు చేయడం లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది. మీలోని ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి జూన్ తర్వాత మీకు బోలెడన్ని అవకాశాలు వస్తాయి. అప్పటి వరకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి, ఎందుకంటే వారు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కుంభరాశివారు సహజంగానే తెలివైనవారు మరియు మానవతా దృక్పథం గలవారు. ఈ క్వాలిటీస్ని మీరు ఇప్పుడు ఆయుధాలుగా వాడుకోవాలి. ఎవరికైనా సహాయం కావాలంటే మీ శక్తి మేరకు చేయండి. అది మీకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. వారి ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా తండ్రి వైపు బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంట్లోని పెద్దల సలహా తీసుకోండి. వారి అనుభవం మీకు ఈ గందరగోళం నుండి బయటపడటానికి మార్గం చూపిస్తుంది. మీ జీవిత భాగస్వామికి కూడా మీ మద్దతు అవసరం, కాబట్టి వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉండండి. జీవితంలో వచ్చే ప్రతి కష్టం మనల్ని ఏదో ఒక పాఠం నేర్చుకోమని చెబుతుంది. కుంభరాశివారు ఇప్పుడు నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే ఓర్పు. ఇన్నాళ్ళు మీరు చాలా వేగంగా అభివృద్ధి చెందారు, కానీ ఇప్పుడు శనిదేవుడు కొంచెం స్లో చేశాడు. దీనివల్ల మీరు జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను గమనించగలుగుతారు. డబ్బు కంటే ఆరోగ్యం మరియు బంధాలు ముఖ్యమని మీకు అర్థమవుతుంది. ఈ రియలైజేషన్ మీ భవిష్యత్తు విజయాలకు చాలా అవసరం. అందుకే దీన్ని ఒక శిక్షగా కాకుండా ఒక శిక్షణగా భావించండి. జూన్ 2 తర్వాత మీరు సాధించబోయే విజయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పరీక్ష ఎందుకు వచ్చిందో. మీ గెలుపు చాలా గ్రాండ్గా ఉండబోతోంది. ముగింపుగా నేను చెప్పేది ఒక్కటే మిత్రులారా, ఓపిక అంటే పేషెన్స్ మరియు విశ్వాసం అంటే ఫెయిత్. ఈ రెండూ మీ ఆయుధాలు కావాలి. జూన్ 1 వరకు పెద్ద పెద్ద రిస్కులు తీసుకోకండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఆస్తుల కొనుగోలు వంటివి జూన్ 2 తర్వాత చేస్తే మీకు బాగా కలిసి వస్తాయి. ప్రస్తుతానికి మీ ఆరోగ్యం, ఆర్థిక క్రమశిక్షణ మీద దృష్టి పెట్టండి. శనిదేవుడు మిమ్మల్ని కష్టపెడుతున్నాడంటే దానికి ప్రతిఫలంగా ఇంకా గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడని అర్థం. మీ కష్టాలను భగవంతుడు గమనిస్తున్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు మీ అదృష్టం తలుపు తడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. కుంభరాశి ఉన్న మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. వారు కూడా అప్రమత్తంగా ఉండేలా సహాయపడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ నేను మీకోసం ఎప్పుడూ తెస్తూనే ఉంటాను. మళ్ళీ మరొక వండర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అంతవరకు స్టే పాజిటివ్, స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్.